ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇందూరు సభలో ప్రధానమంత్రి మోదీ చేసిన విమర్శలు బయటపెట్టిన సంచలనాంశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. 3 రోజుల్లో 2 సార్లు ప్రధాని తెలంగాణకు రావడం వెనుక ఆంతర్యంపై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య రహస్య అవగాహన కుదిరిందని, అందుకే లిక్కర్ స్కామ్ కేసులో కవిత జోలికి వెళ్లటం లేదన్న చర్చ ఎప్పట్నుంచో ఉంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న అభిప్రాయం ఏర్పడింది. అప్పటి వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని భావించిన కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన నేతలు చాలామంది బీజేపీలో చేరారు. కానీ తర్వాత ఈ 2 పార్టీలు ఒక్కటే అని భావించడంలో బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో పాలపొంగులా మారింది. బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కేసీఆర్ను ఓడించడం కోసం బీజేపీలో చేరిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. అలాగే బీఆర్ఎస్లో ఉన్న బలమైన నేతలంతా బీజేపీని కాదని కాంగ్రెస్లో చేరారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం హనుమంతుడి మాదిరిగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్కు సవాల్ విసిరింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదిరించే శక్తి కాంగ్రెస్కు మాత్రమే ఉందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. అనేక సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అవుతున్నాయన్న అభిప్రాయం బీజేపీ, బీఆర్ఎస్లో ఏర్పడిందని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం జరిగిన ప్రయత్నాల్లో భాగంగానే కేసీఆర్పై మోదీ ఆరోపణల్ని పరిశీలకులు చూస్తున్నారు. పార్టీ నుంచి వలసలు నరికట్టేందుకు కూడా ఇవి పనికొస్తాయని బీజేపీ అధిష్టానం భావించుంటుందని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ 20 సార్లు వెళ్లి సభలు పెట్టినా కన్నడిగులు కాంగ్రెస్కే పట్టం కట్టారు. దీంతో దేశంలో మోదీపై భ్రమలు తొలగిపోయాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం మొదలైంది. తెలంగాణలో ఖతమైందనుకున్న కాంగ్రెస్ లేచి నిలబడటంతో బీజేపీ, బీఆర్ఎస్లో కలవరం మొదలైంది. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉండకూడదని భావించిన మోదీకి ఇది మింగుడుపడని విషయమని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే అదునుగా భావించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ను బూచిగా చూపించి బీజేపీకి దగ్గరైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ కేసు విచారణ నత్తను తలపించే విధంగా కొనసాగటం అనేక అనుమానాలకు తావిచ్చింది. కేసీఆర్పై కోపంతో బీజేపీలో చేరిన నేతలకే ఈ విషయంలో అనుమానాలొచ్చాయి. అప్పటి వరకు కవిత అరెస్ట్ తప్పక జరుగుతుందని అంతా భావించినా అంచనాలు తలకిందులయ్యాయి. కవిత అరెస్ట్ కాకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం సాధారణ ప్రజల దాకా వెళ్లిందని, దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ బలపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్కు బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెసేనన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లోకెళ్లింది. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం కలవరానికి గురైందని అంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతీయ పార్టీ గెలిచినా పర్వాలేదు గాని కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రావద్దు అన్నది బీజేపీ పట్టుదలగా చెబుతూ ఉంటారు. ఇదే పట్టుదలతో బీజేపీ అగ్రనాయకత్వం ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టిందన్న చర్చ సాగుతోంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ గెలిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవసరానికి మద్దతిస్తారు అని భావించుండొచ్చనంటున్నారు. గతంలో కూడా బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తదితర బిల్లులకు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో తాము అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ మాత్రం రావద్దని బీజేపీ బలంగా కోరుకుంటోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్కు గంపగుత్తగా పడకుండా బీజేపీ భారీ స్కెచ్ వేసిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి తీవ్రతరం చేశారు అంటున్నారు. ఈ క్రమంలోనే 3 రోజుల వ్యవధిలోనే ప్రధాని తెలంగాణలో 2 సభల్లో పాల్గొన్నారు అని చెబుతున్నారు. తద్వారా బీఆర్ఎస్తో తమకున్నది శత్రుత్వమేనని తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నమేనని రాజకీయ పరిశీలకులంటున్నారు. తెలంగాణ, మరో 4 రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం తెలంగాణలోనైనా కాంగ్రెస్ను కట్టడి చేసి తన 10 ఏళ్ల రాజకీయ మిత్రుడు కేసీఆర్ను గెలిపించాలన్న లక్ష్యంతోనే ఈ విమర్శలు చేసి ఉండొచ్చని పరిశీలకులంటున్నారు.